1994లో ఆ గుడిసెలు కూల్చేయాలని చెప్పి ఆనాటి రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి కమతం రామరెడ్డి గారు మిషన్లు పంపిస్తే కూలగొట్టాలని ఆదేశాలు ఇస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. టైగర్ నరేంద్ర గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అల్టిమేటం ఇస్తే ఆనాడు అవి ఆగినాయి. ఆనాడు ఆగినటువంటి ఇల్లు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకి ఉపాధి కల్పించి, వాళ్ళకి అండగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది. అరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్లో ఒక ప్రాంతం అరుంధతి నగర్ 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండు. 60 గజాలు చొప్పున, 80 గజాలు చొప్పున 1705 మందికి ఇచ్చిండు. ఒకటి కాదు, రెండు కాదు, 1705 మందికి ఇచ్చిండు. ఆ అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో, వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో, డబ్బులు లేకనో, లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకి అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్ లేక మారిపోయి, అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా, ఇవాళ అర్థం కాని పరిస్థితులు. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నారికి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి. మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డారు, మావుసులు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బాలనగర్ పోతే ఎన్నెన్ని వింతలో, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది, గా ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళు 100 గజాలు వేసుకోరు, 200 గజాలు వేసుకోరు, వాళ్ళ పాత జాగ్రత్తలు. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది. కోర్టులో మొట్టకాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి వేయించినాయో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి వేయించినాయో, నరేంద్ర గారు కొట్లాడి వేయించినాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ బస్తీలకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బలు తిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాగిరికి పోయినాం. ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కటి కాదు, 2 కాదు, అనేక బస్తీలు. ఏ బస్తీకైనా పోయి ఇది వాజ్పేయి గారి నగరు, ఇది నరేంద్ర గారి నగర్ అని చెప్పి పేర్లు ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతు ఇచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇలా మల్కాగిరి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇవాళ ఈ బాలాజీ నగర్, జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో
మల్కాయిరి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీ నగర్ బాధలేందో గాథలేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గజాల 40 గజాల కట్టుకుంటుండి పేద ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి వీళ్ళు పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పేదల జోలికి వచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారాలు ఏమంటే చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజులలో ప్రొడ్యూస్ చేస్తా, నెల రోజుల్లో ప్రొడ్యూస్ చేస్తా. సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం ఉడాకప్ప చెప్పింది. కొంత భూమి ఇప్పటికే 2350 ఎకరాల పైన ఉడాకప్ప చెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికి సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీ నగర్, ఈ జవహర్ నగర్లో కంపు వాసన, మొత్తం హైదరాబాద్ సంబంధించిన డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్లో ఉండడం అంటే నరకం. అసలు పురుగులు బారుతా ఉంటాయి, విషపు నీళ్లు, కంపు వాసన. అంటే దిక్కులేని వాళ్ళు ఉండే ఆట తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీతాలున్నా, ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేని ప్రాంతాలు. ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ 3-4 కాప్రా మున్సిపాలిటీ, మల్కాయిరి మున్సిపాలిటీ, ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ, ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీల డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం 1.5 మంది, 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డుగా ఉండి, ఇదే బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి 2 లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్లు విషతులు ఏమైపోయినాయి, పీల్చుకునే గాలి విషతులు ఏమైపోయింది. అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురుగులు పారుతూ ఉంటాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు, దురదలు వస్తాయని చెప్పి వెళ్ళి పడుతూ ఉంటారు. ఆ సంపాదించుకున్న 300-400 రోజువారీ కూలి కూడా మందులకు సరిపోతే తప్ప ఇంకోట్లేదు. మొన్ననే రీసెంట్గా ఈ మధ్యకాలంలో కుక్కల బెడదకు పిల్లలను పిక్క తిరిగి చంపించు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని మీద, ఈ డంప్ యార్డ్ మీద ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి గ్రీన్ టిప్లోకి వెళ్ళాడు. మా విక్రమ్ రెడ్డి కూడా అందరూ ఉన్నాడు. గ్రీన్ టిప్లో కూడా మొట్టకాయలు వేసింది. అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు, కోర్టుల పట్ల నమ్మకం లేదు, ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది లేదు, ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలే విశ్వాసం లేదు. ఇలా పేదలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఎంఆర్ఓలు, అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే, పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీరేం నిజాం సర్కారు కాదు, మీ తాత జాగీర్ కాదు ఇది. మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి, పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసుల ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసర్లకు తప్పకుండా శిక్షలు తప్పవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్, ఇలా అరుంధతి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికొచ్చి ఇవాళ వాళ్ళ ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా, అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.